బ్రేకింగ్ న్యూస్. జయా గ్రూప్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి కంపెనీ యజమాని కాకర్ల శ్రీనివాస్ మళ్లీ పరారయ్యాడని చెప్తున్నారు. జయా గ్రూప్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో 300 కోట్ల రూపాయల స్కామ్ చేశారని ఆరోపిస్తున్నారు. 2023 జనవరిలో పోలీసులు ఆయన్ని అరెస్టు చేయగా బెయిల్ పై విడుదలయ్యాడని తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకర్ల శ్రీనివాస్ ఇంతకు ముందు కూడా రాజమండ్రిలో ఈ తరహా అక్రమాలకు పాల్పడ్డారని బాధితులు చెప్తున్నారు. ఇక ఆయన చేతిలో మోసపోయిన వారు 500 మందికి పైగా ఉన్నారని చెప్పారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగటం లేదని ఆవేదన చెందుతున్నారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బంతా అందులో పెట్టుబడి పెట్టి సర్వం కోల్పోయామంటున్నారు బాధితులు. ఒక్క ల్యాండ్ ను 10 మందికి అగ్రిమెంట్ చేశారని అంటున్నారు. జయా గ్రూప్ చేసిన ఈ మోసంలో జనప్రియ కూడా భాగస్వామి అని ఆరోపిస్తున్నారు. బాధితులు డిమాండ్ చేయడంతో కొందరికి చెక్కులు ఇచ్చారు. అయితే ఆ చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయి అన్నారు. జయా గ్రూప్ నిర్వాహకులు తమ డబ్బులు తిరిగిచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు. ఇక జనప్రియ జయా గ్రూప్ కుంభకై ఈ మోసానికి పాల్పడినట్లు చెప్తున్నారు. ఈ స్కామ్ లో మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా నష్టపోయాయని, తమ పిల్లల కోసం దాచిపెట్టుకున్నదంతా కోల్పోయామంటున్నారు. ఇక ఫ్లాట్స్ కట్టిస్తామని చెప్పి మోసం చేశారని ఆవేదన చెందుతున్నారు. ఒక్కొక్కరి నుంచి 20 లక్షల రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. జయా గ్రూప్ కి 27 వరకు షెల్ కంపెనీలు ఉన్నాయంటున్నారు. ఈ స్కామ్ పై ఈడీకి కూడా ఫిర్యాదు చేశామంటున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. నేను జయా గ్రూప్ లో డబ్బులు ఫ్లాట్ కోసం ఇన్వెస్ట్ చేసి నేను మోసపోయాను. వాళ్ళు ఫ్లాట్ కట్టిస్తామని చెప్పేసి మా దగ్గర 30%, 70% అని 50-50 అని 100% అని చెప్పేసి వాళ్ళు చేసి ఎంఓయూ చేసి వాళ్ళు డబ్బులు మోసం చేసి దాదాపు వాళ్ళు 300 కోట్ల దాకా 250 మంది పైన ఇన్వెస్టర్స్ ని మోసం చేసి వాళ్ళు తప్పించు తిరుగుతున్నారు. వాళ్ళని కేపీహెచ్బి పోలీసులు 25/1/23 అరెస్ట్ చేశారు. మళ్ళీ 12/4/23 బయటకు వచ్చి మళ్ళీ అప్పటి నుంచి NBW అతని మీద ఉంది, నాన్ బెయిలబుల్ వారెంట్. తప్పించి తిరుగుతున్నాడు అతను. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ ని ఎన్నోసార్లు మేము వెళ్ళి బాబు ఇది సంగతి మాకు న్యాయం చేయండి అంటే కనీసం వాళ్ళు FIR తీసుకోకుండా మళ్ళీ తిప్పుతున్నారు. నేను చిన్న కుర్రాన్ని కాదు, నేను 63 ఏళ్ల వయసు వాడు నేను. కానీ నేను రిటైర్మెంట్ అయిన డబ్బులంతా వాడు మొహాన్ పోసాను. కాబట్టి జయా గ్రూప్ 27 షెల్ కంపెనీస్ మొత్తం డిపాజిట్స్ వచ్చి 300 కోట్ల పైనే. మన నవ తెలంగాణలో 700 కోట్లు అని రాశారు. మధ్యతరగతి కుటుంబాలని టార్గెట్ చేసుకుంటూ జయా గ్రూప్ చేసిన అక్రమాలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ఇప్పటికే ఆల్రెడీ ఒకసారి బాధితులు దీని గురించి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఆ యజమాని కాకర్ల శ్రీనివాస్ మళ్ళీ పరారయ్యాడని కూడా అక్కడ బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఆ శ్రీనివాస్ విషయంలో? రియల్ ఎస్టేట్ కంపెనీలు మధ్యతరగతి ప్రజల ఆశని అడియాశలు చేస్తూ టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతూనే ఉన్నాయి. జయా గ్రూప్కి సంబంధించి దాదాపు 500 మందికి బాధితుల నుండి పెట్టుబడి రూపంలో, ఎందుకంటే ముందుగా డబ్బులు కట్టినట్టయితే మీకు తక్కువ ధరలో ఫ్లాటు అపార్ట్మెంటు వస్తుందని చెప్పేసి కూడా ఆశ చూపించి దాదాపు ఒక్కొక్కరి నుంచి 20 లక్షల నుంచి ₹1 కోటి వరకు వసూలు చేసి మొత్తం బోర్డు తిప్పేయడం జరిగింది. అసలు ల్యాండే కొనకుండా కొన్ని కంపెనీలతో ఎంఓయూ చేసుకొని ల్యాండ్ మనం అక్కడే కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం అని చెప్పేసి కూడా వీరందరికీ చూపించి ఆ తర్వాత అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకుండా మోసం చేశారని చెప్పేసి కూడా గ్రహించారు. దీనికి సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. ఏదైతే శ్రీనివాసు జైలుకి వెళ్ళి మళ్ళీ వచ్చాడు, అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పోలీసులు అతను అరెస్ట్ చేయట్లేదు. బయట యథేచ్ఛగా తిరుగుతున్నాడు. అతనితో పాటు చాలా మంది డైరెక్టర్లు దాదాపు 300 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అందరూ కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఇల్లు కొనాలనే అనుకునే వారిని టార్గెట్గా చేసుకొని డబ్బులు వసూలు చేయడం జరిగిందని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. ఈ రోజంతా బాధితులు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించడం జరిగింది. శ్రీనివాస్ని మళ్ళీ అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు.
చెప్తున్నారు. దాదాపు కలెక్ట్ చేసిన డబ్బులన్నీ కూడా బినామీల పేర్లపైన బదిలీ చేసినట్టుగా అనుమానాలు ఉన్నాయి. వారి బినామీలను గుర్తించి వారి ఆస్తులను జప్తు చేసి బాధితులకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. అయితే జయ గ్రూప్ లాంటి కంపెనీలు ఎన్నో హైదరాబాద్లో ఇలాంటి చీటింగ్ పాల్పడుతూనే ఉన్నాయి. ఎక్కువగా ఎందుకంటే శివారు ప్రాంతాల్లో తక్కువ ధరలో ముందస్తు ఫ్రీలాన్స్ ఆఫర్తోని డబ్బులు కట్టించుకొని మోసాలకు పాల్పడుతున్నాయి. ఇలాంటి కంపెనీ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎన్ని చెప్పినప్పటికీ కూడా చాలామంది తెలియక డబ్బులు కట్టి మోసపోయిన తర్వాతే తాము మోసపోయామని చెప్పేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ వచ్చి తిరుగుతున్నారు. అలా కాకుండా ముందుగానే ఆ కంపెనీ రిజిస్టర్ అయినా, భూమి కొన్నారా, భూమి ఉందా లేదా, దానికి సంబంధించిన అన్ని అనుమతులు తీసుకున్నారా లేదా కనుక్కున్న తర్వాతే రియల్ ఎస్టేట్లో ప్లాట్లు కానీ అపార్ట్మెంట్లో ఇండ్లు కానీ కొనుగోలు చేయాలి. కానీ ఇలా ముందుగా డబ్బులు చెల్లించి చాలా మంది బాధితులు మోసపోతున్నారని చెప్పేసి పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా చాలా మంది కాంట్రాక్ట్ ఏదైతే మధ్యవర్తులు ఉంటారో, ఏదైతే ఏజెంట్ల రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏజెంట్లు డబ్బులు కట్టించుకొని ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్నట్టు కూడా బాధితులు చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో శ్రీనివాస్తో పాటు మరికొంతమంది కూడా డైరెక్టర్లుగా పనిచేశారు జయా గ్రూప్లో. అపార్ట్మెంట్లు కట్టించి ఇస్తామని చెప్పేసి కూడా ఒక్కొక్కరి నుంచి 20 లక్షల నుంచి ₹1 కోటి పైగా డబ్బులు వసూలు చేశారు. ఇందులో చాలా మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు రిటైర్మెంట్లో వచ్చినటువంటి డబ్బులు దాచిపెట్టుకొని ఒకేసారి ప్లాట్ కొందామని చెప్పేసి కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పిల్లల పెళ్లిళ్ళ కోసం దాచుకున్న డబ్బులను కూడా అక్కడ కట్టారు. ఆస్తి కొనుగోలు అవుతుందని చెప్పేసి కూడా ఆశతోనే అక్కడ డబ్బులు కడితే ఇక్కడ నష్టపోయామని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. దాదాపు 500 మంది బాధితులు ఉంటారు. 300 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బులన్నీ కూడా ఇతర ప్రాజెక్టులో డబ్బులు పెట్టి బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టారు శ్రీనివాస్ అని చెప్పేసి కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్తో పాటు మిగతా ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాల్సిందిగా వారు కోరుతున్నారు. ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది ఆయన పైన, అయినప్పటికీ కూడా బయట యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు తప్పించుకొని. కానీ పోలీసులు అరెస్ట్ చేయట్లేదు. పోలీసులు ఇకనైనా ఈ డైరెక్టర్లతో పాటు శ్రీనివాస్ని అరెస్ట్ చేసి బాధితులు ఉన్న వారందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా బాధితులు కోరుతున్నారు. సురేష్, ఇప్పటికే ఎవరైతే కొంతమంది బాధితులు వెళ్ళి ఆయన దగ్గర డిమాండ్ చేసినప్పుడు కొంతమందికి చెక్స్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్స్ కూడా బౌన్స్ అయ్యాయని కూడా చెప్తున్నారు బాధితులు. మరి వాటికి సంబంధించి క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది కదా, మరి పోలీసులు ఆ పరంగా కూడా చర్యలు తీసుకుంటున్నారా? అంటే ఇప్పుడు చాలా కేసులు శ్రీనివాస్ పైన ఉన్నాయి. అదే కాకుండా డైరెక్టర్ల పైన కూడా ఉన్నాయి. చెక్ బౌన్స్ కేసులతో పాటు చీటింగ్ కేసు, ఇట్లా మోసాలకు పాల్పడ్డారని చెప్పేసి ఆ కేసులు నమోదు చేశారు. కొన్నిట్లో అరెస్ట్ అయినప్పటికీ మరి కొన్నిట్లో కేసుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది. అయినా కూడా ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయనని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఆయన ఆస్తులు ఎక్కడున్నాయో పూర్తి ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేయాలని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. ఎందుకంటే 300 కోట్ల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసి అవి ఎక్కడో ఒక చోట బినామీల పేరు మీద దాచిపెట్టుంటాడు. కాబట్టి ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి అతని బినామీలను కూడా పట్టుకుంటేనే ఈ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకొని బాధితులకి ఇవ్వాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు కట్టిన తర్వాత ప్రెజర్ రావడంతో కొందరికి చెక్కులు ఇచ్చాడు, ఆ చెక్కులలో డేట్ వేసి ఇచ్చాడు, కానీ ఆ చెక్కులన్నీ కూడా బౌన్స్ అయ్యాయని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. ఎందుకంటే డబ్బులు అడుగుతున్నారు కాబట్టి రిటర్న్గా ఆ ఒత్తిడికి ఆయన శ్రీనివాస్ చెక్కులు ఇచ్చాడు తప్ప డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో చెక్కులు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. కానీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎన్నో మధ్యతరగతి ప్రజల్ని మోసం చేస్తున్నాయి. ఇలాంటి కంపెనీల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు కూడా ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి అరెస్ట్ చేస్తే చాలా మంది బాధితులు మోసపోకుండా ఉంటారు. ఎందుకంటే ఊరు పేరు లేకుండానే డైరెక్ట్గా ఒక కంపెనీ ఫామ్ చేసేసి రియల్ ఎస్టేట్ పేరుతోని అపార్ట్మెంట్లు కట్టిస్తాము, ఫ్లాట్లు కొనుగోలు చేసి మీకు అమ్ముతాము అని చెప్పేసి ఇలా మోసానికి పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి మోసాలు ఆగవు అని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. ఇప్పటికైనా శ్రీనివాస్తో పాటు మిగతా డైరెక్టర్లు కూడా అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాల్సిందిగా వారు కోరుతున్నారు. కోర్టుల నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయన బయట తప్పించుకొని తిరుగుతున్నాడు. కాబట్టి పోలీసులు ఇకనైనా చర్యలు తీసుకోవాలి. ఆయన ఎక్కడ ఈ డబ్బులన్నీ దాచిపెట్టాడు ఆస్తుల రూపంలో అవన్నీ జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.